ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే గెలుపు మనదే కనుక. దానికి ప్రధాన కారణాలు 7. 1, నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువుకొని 100 కోట్ల విలువైన చారిటీలు 81 నుంచి ఈ రోజు వరకు చేస్తున్నాను. 2, మన రాయలసీమ ముఖ్యమంత్రులు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారేంటి, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు గారేంటి, రాజశేఖర రెడ్డి గారేంటి, అనేక మంది ముఖ్యమంత్రులు మన విశాఖపట్నాన్ని, మన ఉత్తరాంధ్రని సంపూర్ణంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, పట్టించుకోలేదు, మాటలు తప్ప. దానికి రుషికొండలో కొండ లేకుండా చేశారు. స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది. 33,000 ఎకరాలు. మన స్టీల్ ప్లాంట్ మిత్రులు నిన్న కాక మొన్న కోర్టు 6లో నా ఆర్గ్యుమెంట్స్ విన్నారు. కోర్టు 6 డైరెక్షన్సే ఇచ్చేసింది. పాలుగారు ఇస్తున్న 8,000 కోట్లు ఎందుకు మీరు తీసుకోవట్లేదు? ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు? సీఎం ఉత్తరానికే దిక్కు లేదు. చదవండి అన్ని పేపర్లో. కనీసం సీఎం ఉత్తరం రాస్తే తిరిగి మోదీ ఉత్తరం రాయలే గవర్నమెంట్. ఇవన్నీ నేను ఆర్గ్యూ చేశాను. గంట ఆర్గ్యూ చేయడం చూశారు. మార్చి 14ని 2 గంటలు, ఆర్డర్కి 2 గంటలు పట్టింది. కోర్టు 17లో జస్టిస్ నరేంద్ర గారు, విజయ్ గారు మళ్ళా జడ్జిలు మార్చుకున్నారు. ఎందుకంటే 4 కేసులు వేసినప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఒక్కరి కేసు మీద కనీసం ఈ రోజుకి రిప్లై కూడా లేదు, స్టే కూడా లేదు, రెస్పాన్స్ లేదు. ఆ విషయం భాస్కర్, ఉన్నావా భాస్కర్? వెనకాల కూర్చున్నాడేమో, లేడా? భాస్కర్ ఇంకా 4 నిన్న కాక మొన్న చూశారు కోర్టులో నా ఆర్గ్యుమెంట్. జడ్జి గారితో అడిగారు, ఏ తెలుగు వాడైనా 15 కోట్ల తెలుగు ప్రజల్లో ఇది స్టీల్ ప్లాంట్ భూములు ఎవరివి? ఇదిగో ధనలక్ష్మి, అప్పారావు వాళ్ళ దాతలు ఇచ్చారు భూములు 22,000 ఎకరాలు తిరిగి ఇచ్చేయండి. 6,000 ఎకరాలు జమీందారు ఇచ్చారు. 1971లో స్టీల్ ప్లాంట్ పుట్టింది. 32 మంది ప్రాణదానం చేశారు. 70 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశారు. 54,000 కోట్లు స్టీల్ ప్లాంట్ మేము ట్యాక్సులు కట్టాం. వాళ్ళు ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ అంతా కలిపి 5,000 కోట్లు మాత్రమే. ఇవన్నీ పాయింట్లు, 21 పాయింట్లు చెప్పబోసరికి 180 మాట్లేదు. ఆ లాయర్లు, ఆ జడ్జిలు కోర్టు నిండిపోయి లైవ్లు వాచ్ చేస్తుంది. శాషయ్య గారు, జడ్జి గారు, గాడ్ బ్లెస్ శాషాసాయి గారు, ప్రశ్న మీద ప్రశ్న గవర్నమెంట్ మీద ఈ రోజే ఆవిడగొండి అన్న. ఆ రోజే నిన్న కాక మొన్నే మరొక డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పటికి 2 ఇచ్చారు. మార్చి 14ని పాలుగారు ఇస్తున్న తెల్లదనం 8,000 కోట్లు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లు ఎందుకు అమ్ముతున్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పార్లమెంట్లో బిల్లు ఉంది కదా, పార్లమెంటరీ బాడీ దేశంలో నెలకొని కదా. మోదీ ఎవడు అమ్మడానికి? చంద్రబాబు నాయుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి మేము అమ్మలేదంటూ స్టేట్ గవర్నమెంట్. గన్నవరం పోర్టు 2021లో 60,000 కోట్లుంది, 1,800 ఎకరాలు, 620 కోట్లకి అమ్మలేదా? ఇదిగోండి రుజువు. మీరు అందరూ షాక్ అయిపోయారు జడ్జి గారు. మార్చి 25ని 476 కోట్లకి 275 ఇల్లు అమ్మలేదా? మార్చి 31కి యూపీ రాయ్బరేలీలో 2,500 కోట్లు విలువైన ఫ్యాక్టరీని రాత్రి మీద చీకటి ఒప్పందం చేయలేదా? 21 పేజీలు చదవండి. మాట్లాడడానికి ఎవరికి ఉంది? స్టేట్ గవర్నమెంట్ అమ్మింది, చంద్రబాబు నాయుడు అమ్మారు, రాజశేఖర రెడ్డి అమ్మారు, జగన్మోహన్ రెడ్డి అమ్మారు. ఇప్పుడు మిగిలిందంతా ఎవరు అన్నారు? 33,000 ఎకరాల్లో కేవలం మిగిలింది 19,200. అప్పుడు ఇప్పుడు ఈ 2,000 ఈ 3,000 లెక్క పెడితే సగం అమ్ముడిపోయింది. 7 సార్లు వాదనలు వినిపించారు. జడ్జి గారిని వెళ్తుండగా నిలబెట్టారు, కోర్టులో నిలబెట్టారు. ఇది మనది సార్,
ఇది మాది సార్. అయితే మీకేం కావాలని, నాకు 1 ఇంచు ల్యాండ్ వద్దు. వారు వింటుండగా, అప్పారు అందరూ వింటుండగా, భాస్కరాలు టీం ఉంటుంది. ఇది నిర్వాసితుల భూములు. 8,500కే కంపెనీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకొక 8,500కి ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను 8,000 కోట్లు వారికి దానం చేస్తున్నాను. లేదా నన్ను జైల్లో పెట్టండి, నా పాస్పోర్ట్ ఉంచుకోండి, నా గ్రీన్ కార్డు ఉంచుకోండి, ఇప్పుడే సరెండర్ చేస్తున్నాను. నేను ఇచ్చా. కండిషన్ ఒకటే, స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీలు లేదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 28,000 మందిని, దాదాపు 16,000 మంది ఎంతమంది ఉంటే నిర్వాసితులు ముఖ్యం దీనికి. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్. హూ ఆర్ యూ టు సెల్? ఒక విషయంలో అయితే ఇంకా మోదీ అమ్ముతున్నాడు. ఎవరికి? అదాని. జగన్ ఎవరికి అమ్ముతున్నాడు? అదాని. అంబానీ కాదు. అదాని ఎవరు? మోదీ మిత్రుడు. మా భూములు ఏంటి? వాడెవడో గుజరాతీ వాడికి అమ్మడం ఏంటి? మేమేమైనా గాజులు వేసుకొని ఉన్నావా?